నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. తులారాశి వారికి చంద్రగ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి అత్యంత అద్భుత వైభవాన్ని తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే పంచమ భావంలో ఏర్పడేటువంటి ఈ యొక్క చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణం వీరికి ముందుగా తులారాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నారు. మరి ఎవరికైతే తులారాశి వారికి వీరి లగ్నాత్ చంద్రుడున్నా, అష్టమాత్ చంద్రుడున్నా కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్సీవ్ అయితే ఆడవారు. మగవారు కూడా చంద్రుడు గనక వీరికి ఇబ్బందిగా ఉంటే తల్లితో కొంత గొడవ గాని, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు గాని తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. ఇక ముఖ్యంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మనకు రా అక్షరము, ప్రే అక్షరము అంటే ప్రదీపు, ప్రమోదు ఈ పేర్లతో కూడా సో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సంతానం ఒకటి మాత్రం శుభంగా ఉంది. లవ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, మేము వివాహం చేసుకుంటాము అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, అధికంగా ప్రేమ చూపించేటువంటి వారికి కానీ, లవ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి కానీ బ్రేకప్స్ కానీ ఇలాంటివి ఏర్పడేటువంటి సందర్భాలు. జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కొంత పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీరు ధర్మబద్ధమైనటువంటి పనులే చేయండి, అధర్మానికి సంబంధించిన పనులు చేయకండి. చేస్తే ఇబ్బందులు పాలవుతారు. గతంలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యం ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిషన్ అయ్యేటువంటి సందర్భం. ఎస్టాబ్లిష్ అంటే మనకి ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. గతంలో గాని ఈ జన్మలో గాని మనం చేసుకున్నటువంటి మంచి విషయాలు అవి మనకు దోహదపడతాయి. ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే పరీక్షలు, ఎవరైనా ఎగ్జామ్స్ ఉన్నవి, అది ఏ పరీక్ష అయినా కానీ అది ఎలాంటిదైనా కావచ్చు. ఇట్టి సందర్భాలలో మతి మరుపు ఉండే పరిస్థితి ఉంటుంది. చదివింది జ్ఞాపక శక్తి ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. దీనికి ఏమిటి అంటే సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము గాని, సరస్వతి అమ్మవారి యొక్క నామాలు గాని, సరస్వతి అమ్మవారిని కొలవడం గాని, తెలుపు రంగులో ఉండేటువంటి లోటస్ ఆ పుష్పాలను సేకరించి వాటిని ఈ సమయములో మీ వద్ద పెట్టుకొని చేతిలో పట్టుకొని అమ్మవారి యొక్క 108 నామాలు చదివి ఉదయాత్పూర్వము స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత వాటిని అలాగే తీసుకెళ్లి సరస్వతి అమ్మవారి దేవాలయంలో సరస్వతి అమ్మవారికి సమర్పించండి. మీరు జపం చేసినటువంటి మీరు ఏదైతే పారాయణం చేసినటువంటి చేతిలో పట్టుకొని ఆ పుష్పాలు అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది తప్పకుండా. ఇట్టి సందర్భంలో అమ్మవారి యొక్క కరుణ మీ సొంతం.
సరస్వతి అమ్మవారు అంటేనే జ్ఞానం. సో అట్టి జ్ఞానం మనకు వస్తుంది. పిల్లల చదువు కావచ్చును, సంతానం కావచ్చును, ఇంకా ఎందులో అయినా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి తులారాశి వారు. Right. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే వారు దిక్కులు చూస్తారు. బాగా అబ్జర్వ్ చేయండి. తులారాశి వారు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీరు మీ లైఫ్ టైంలో అలాంటి వారిని అబ్జర్వ్ చూశారని చెప్పింది. మనం మాట్లాడుతుంటాం, చాలా దగ్గరగా చూస్తాం. ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటారు. మన మాట వింటున్నాడా లేదా అనిపిస్తుంది, చిరాకు, మనకు కోపం వస్తుంది. అలాంటి జాతకులు వీళ్ళు. కనుక ఆ చిత్తశుద్ధితో ఉండాలి అనుకుంటే సరస్వతి అమ్మవారిని కొలవండి. రెమెడీస్ ఏం చేయాలి? అంతే. ఈ సమయంలో సరస్వతి అమ్మవారికి అంతే. లోటస్ ప్రత్యేకంగా పుష్పాలను ఇంకా అదే. పట్టుకొని ఉమ్. అమ్మవారి 108 నామాలు చదువుకోండి. అంతే అంతే. ప్రత్యేకంగా ఇంకా ఇవే చేయాల్సి ఉంటుంది.